కాదండి. ఒక మాట మనం ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అదే కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం. ఇప్పుడు ఉమ్, ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు భారతదేశానికి అనుకూలంగా ఉన్నాయా? ప్రతికూలంగా ఉన్నాయా? ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ శాంతికి అనుగుణంగా ఉన్నాయా? లేకపోతే ప్రపంచంలో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసే విధంగా ఉన్నాయా అనేది ఇంపార్టెంట్ అవుతుంది. కానీ పాత గాయాలన్నీ తవ్వుకుంటా కూర్చొని అప్పుడు అట్లా చేశారు కాబట్టి ఇప్పుడు ఇట్లా జరుగుతుంది, ఆ కక్ష తీర్చుకున్నాం అనేటటువంటిది కూడా అది ఎంతవరకు అనేది మనం ఆలోచన చేయాలి. ఉమ్, రెండోది ఏంటి అంటే ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి తెలుసా? ఎంత ఇబ్బందికరమైన విషయం తెలుసా? ఉమ్, రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాల పైన 500% శాతం. టారిఫ్. అరే ఉమ్, ఏంది అసలు? అంటే ఒక అదుపు లేని అప్పుడు ఒక 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 సుంకాలకు సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే దెర్ ఇస్ ఎన్ డబ్ల్యూటిఓ నామ్స్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నామ్స్ ఉంటాయి, అవసరాలు ఉంటాయి, తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన ఉన్నట్టు రేషనాలిటీ ఉంటుంది. అట్లా కాకుండా తనకి ఏది దోస్తే అది. గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకోవటానికి యూరోపియన్ యూనియన్ దేశాలు సహకరించట్లేదు కాబట్టి వాళ్ళ మీద 10% అంటే ఒక ఒక సుంకాలనే కత్తిని ఎట్లా పడితే అట్లా వాడుతున్నాడు. ఉమ్, అది ప్రమాదకరంగా మారుతుంది అనేది ఒకటైతే, రెండోది ట్రంప్ వ్యూ ఎలా ఉంది? మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అంటున్నాడంటే, అంటే అమెరికా ప్రయోజనాల కోసం ప్రపంచం మొత్తాన్ని పణంగా పెట్టాలని అనుకుంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఉమ్, ఎవరు ఒప్పుకుంటారు? అది రేపు భారతదేశం దాకా వస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి కదా. రెండోది ఇక్కడ మీరు మీరు చూడండి, ఉమ్, గ్రీన్లాండ్ ని ఆక్రమించుకోవటంలో ఉన్నది ఏంటి అని అంటే, గ్రీన్లాండ్ లో అరుదైనటువంటి ఖనిజాలు దొరుకుతాయి. ఒక 25 రకాల ఖనిజాలు ఎర్త్ దొరుకుతాయి. మినరల్స్. ఉమ్, ఇప్పుడు డిపెండెన్సీ చైనా మీద ఉన్నది ఉమ్. కాబట్టి గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకుంటే చైనా పైన డిపెండెన్సీ తగ్గుతుందని సొంత ప్లీజ్ ప్రయోజనం. కంక్లూడ్ పాయింట్ శశిధర్. 1. ఉమ్, ఒక్కొక్క పాయింట్. వెనిజువెలాని స్వాధీనం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ ని ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు కొంటున్నారు? చైనా కొంటుంది. ఇప్పుడు ఆపేస్తాడు. ఇప్పుడు ఆపేసి మొత్తం ఆయిల్ ని తనకు తీసుకుంటాడు. అంటే ఉమ్. చైనాకి ఇబ్బంది అక్కడ. ఆ, ఒక పక్క చైనాకి ఇబ్బంది, ఒక పక్క రష్యాకి ఇబ్బంది. కాబట్టి ఆ రెండు విషయాలు తీసుకున్నాడు. తర్వాత ట్రేడ్ డీల్లో మన్ని లొంగ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప భారతదేశానికి అనుకూలంగా, లేకపోతే భారతదేశం రెండు దేశాలు ప్రయోజనం పొందేటటువంటి ట్రేడ్ డీల్కి ఎందుకు ఇక్కడ కూడా రావట్లేదు? ఇప్పుడు ఏదైతే మనము రావట్లేదు మదర్ ఆఫ్ కాబట్టి ఆల్ ట్రేడ్ డీల్స్ గురించి మాట్లాడుతున్నామో అప్పుడు కూడా ఒకటి ఆశ అంటున్నారు, నాకు ఇండియా అంటే మోదీ ఫ్రెండ్ నాకు ఇట్లా అట్లా అని చెప్పి దానికి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఎస్, ప్లీజ్ కంక్లూడ్ శశి గారు. ఆశ గారు ఒక్క మాట చెప్తాను. ఈ ట్రేడ్ డీల్స్ విషయంలో ఇప్పుడు ట్రంప్ ఈ విధమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు కాబట్టి భారతదేశం ఏం చేస్తుందంటే, బ్రిటన్ దగ్గర నుంచి మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటూ మనం యూరోప్ మనం యుఏ తోటి మనం ఇటీవల ఒకటి 18 లక్షల కోట్ల రూపాయల ట్రేడ్ డీల్ చేసుకున్నాం మనం యుఏ తోటి. ఇప్పుడు అన్ని డీల్స్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఒక డీల్ చేసుకోకపోతున్నాము యూరోపియన్ యూనియన్ తోటి. మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అనేది ఒకటి వస్తుంది. అది జరిగితే అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా మనకి ఎగుమతులకు మీద దుష్ప్రభావం పడదు, నెగిటివ్ ప్రభావం పడదు. కాబట్టి బట్ అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకుంటున్నటువంటి ఈ సుంకాల నిర్ణయాలకు కౌంటర్ అటాక్ గా మనం ఎక్స్పాన్షన్ వెళుతున్నాం. తర్వాత లోకల్ గా మన కన్జంప్షన్ పెంచుకుంటున్నాం. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడి తర్వాత మన ఎగుమతులు తగ్గకుండా చూసుకునేటటువంటి ప్రయత్నాలు మనం చేసుకుంటున్నాం అనేటటువంటి విషయాన్ని గమనించాలి. బట్ అదే నేనేమంటున్నాను, ట్రంప్ నిర్ణయాలు భారతదేశానికి ప్రతి అంశంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు హౌ ఇండియా సపోర్ట్ టు ది అమెరికన్ ప్రెసిడెంట్ డీల్స్ అండ్ డెసిషన్స్. కాబట్టి అది అట్లా కాదు. బట్ ఏదో ఒకప్పుడు బ్రిటన్ మనని పరిపాలించిందనో లేకపోతే ఇంకొకళ్ళు మనకు నష్టం చేశారనే అంశం కంటే వాట్ నౌ, ఇప్పుడేంటి? ఇప్పుడు ఇండియా ఎదుగుతున్న క్రమంలో కాళ్ళు అడ్డం పెడుతుంది ఎవరు, మోకాళ్ళు అడ్డం పెడుతుంది ఎవరు? ఇండియా అనే ఒక మాట చెప్తాను. అమెరికన్ ఆర్థికవేత్తలు ఏమంటున్నారు తెలుసా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన భారత్ లాంటి ఒక బలమైన దేశం ఎదగటం ఆయనకి ఇష్టం ఉండదని చెప్తున్నారు. ఆయన అంటే ఎవరు ఇక్కడ? ట్రంప్. అంటే ట్రంప్ అనేటోడికి భారత్ ఒక డైనమిక్ ఎకనామిక్ ఫోర్స్ గా ఎదగటం ఆయన ఇష్టపడడు అని అమెరికన్ ఆర్థికవేత్తలే చెప్తున్నారు. ఇప్పటికీ 27th జనవరిన ఇది ఒప్పందం జరగబోతుంది కాబట్టి ఈ లోపు ఇంకెన్ని ట్రంప్ ముందుకు తీసుకొస్తారు? ఈ ఒప్పందం జరగకుండా అటు యూరోపియన్ యూనియన్ కి భారత్ కి మధ్య ఈ చర్చలు జరగకుండా మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దానికి అడ్డగించడానికి